ఓం నమ శివాయ. 16 సోమవారాల వ్రతం మొత్తానికైతే పూర్తి చేసుకున్నానండి. 16 సోమవారాల వ్రతం మొదలుపెట్టినప్పుడు వినాయకుడికి మొక్కుకున్నాను. తండ్రి, ఈ 16 సోమవారాల వ్రతంలో ఏ వారం కూడా ఆటంకం లేకుండా పూజని పూర్తయ్యేలాగా నువ్వే చూసుకోవాలి తండ్రి అని మొదటిగా వినాయకుడికి దండం పెట్టుకున్నానండి. అలానే శివయ్యని, గౌరమ్మను కూడా అడిగాను. అసలు ఈ 16 సోమవారాల వ్రతం నేను చేయగలనో లేదో తండ్రి, నీ ఆదేశం మేరకు పూజనైతే మొదలుపెట్టేశాను. కానీ ఆ శక్తిని మాత్రం మీరే ప్రసాదించాలి అని చెప్పి శివయ్యని, గౌరమ్మనైతే మనస్ఫూర్తిగా వేడుకున్నాను. నిజంగా మనస్ఫూర్తిగా అడగడం వల్ల ఏమో 16 సోమవారాలు కూడా నిజంగా నాకు అంత శక్తిని అందించి ఎక్కడ కూడా ఎలాంటి ఆటంకం లేకుండా సంతోషంగా పూజనైతే పూర్తి చేసుకోగలిగాను. ఈరోజు 17వ వారం అండి, ఉద్యాపన రోజు. 17వ వారం కూడా పూజనైతే నిర్విఘ్నంగా చేసుకోవాలి, ఎలాంటి ఆటంకం లేకుండా సంతోషంగా నా పూజ జరగాలని ఉదయాన్నే లేచి దండం పెట్టుకొని పూజ పనులైతే మొదలు పెట్టుకున్నాను. ఈరోజు నా 17వ వారం అంటే 16 సోమవారాల వ్రతం ఉద్యాపన మీ అందరికీ చూపిస్తూ అసలు ఉద్యాపన ఎలా చేసుకోవాలి అని మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా నాకు తెలిసినవి మీ అందరికీ కూడా అందిస్తాను. అలానే ప్రస్తుతానికి వైజాగ్లో సైక్లోన్ ఉందండి. సైక్లోన్లో కూడా నాకు శివయ్య ఎంత తోడుండి పూజని చేయించుకున్నారంటే ఇప్పటికీ చెప్తుంటే మాటల్లో నిజంగా నాకు ఆనంద బాష్పాలే వస్తున్నాయి. కానీ నేను శివయ్య యొక్క మహిమ ఎంత ఉంటుందని నిజంగా నేను అసలు నాకు ఊహకు కూడా రాలేదు. నాకు శివయ్య అంత ధైర్యాన్ని, అంత నమ్మకాన్ని ఇచ్చారు, అంత శక్తిని కూడా ఇచ్చారు. జీవితాంతం నేను రుణపడి ఉండాలి శివయ్యకి మాత్రం. ఆ విషయాలన్నీ మీ అందరితో షేర్ చేసుకుంటాను. అలానే నేను ఒక కోరిక కూడా కోరుకున్నానండి. ఆ కోరిక కూడా నెరవేరిందా లేదా అనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను. వీడియో చివరి వరకు చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. అలానే ఎంతో కొంతైనా సరే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇంతవరకు ఎవరైనా 16 సోమవారాల వ్రతం మొదలు పెట్టకపోతే కనుక నిస్సందేహంగా మొదలుపెట్టండి. నేను నమ్మకంతో చెప్తున్నాను, మన జీవితంలో వచ్చే మార్పులు ఎలా ఉంటాయంటే మనం కలలో కూడా ఊహించలేము. అంత మంచి మార్పులు శివయ్య మనకి ఇస్తారు. పూర్తి పూజా విధానాన్ని ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అండ్ అలాగే కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తాను. ఒక్కసారి ఒకవేళ ఎవరైనా మొదలు పెట్టకపోతే కనుక ఈ కార్తీక మాసంలో మొదలు పెట్టండి. ఆ పూజకి కావాల్సిన పూర్తి సామాగ్రి ఏమేమి ఉండాలి, పూజా విధానాన్ని అంతటినీ కూడా నాకు తెలిసినంతలో అందించాను. ఉద్యాపన కూడా ఈ వీడియోలో అందిస్తున్నాను, ఒక్కసారి చూసేసేయండి. 17వ వారం ఉద్యాపన అని చెప్పి ముందు రోజే ఆదివారం అయితే నాన్ వెజ్ కానీ ఏమీ ఇంట్లో వండలేదు, అండ్ నేను కూడా తినలేదండి. 16వ వారం వచ్చేసి పూర్తిగా ఉపవాసం అయితే ఉన్నాను. ఉదయం నుండి కూడా ఉపవాసంతో ఉన్నాను. నార్మల్గా ఎవ్రీ వీక్ అయితే పాలు తాగుతాను, ప్రసాదం లాంటిది ఏదైనా సేమియా కానీ లేదా రవ్వ కేసరి కానీ ఏదో ఒకటి చేసుకొని తినేదాన్ని. కానీ ఈ వారం అయితే పూర్తిగా ఏమీ తినకుండానే ఉన్నాను. అందులోని విపరీతమైన వర్షం అండి. ఆ వర్షంతో అసలు ఎలా చేయగలనో అనుకున్నాను. కానీ శివయ్య నాకు అన్ని విధాలుగా తోడున్నారు. మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం సంధ్యావేళలోని అంటే ప్రదోషకాలంలోని ఈ పూజను చేసుకోవాలి కదా. ఈ 16 వారాల్లో చేసుకున్న పార్థివలింగాలన్నిటిని కూడా ఒక దగ్గర పెట్టుకున్నాను దేవుడి గదిలో. వీటిని అన్నిటిలో కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని పూజను చేసుకోవాలి కదా 17వ వారం. సో ప్రతి ఒక్క వారం చేసుకునే లింగంలో కూడా ఆ రూపం వారం వారం కూడా నాకు ఇంప్రూవ్ అయ్యిందే కానీ ఎక్కడా కూడా తగ్గలేదు. మొదటి వారం అసలు శివలింగాన్ని చేయగలనా లేదా అనుకునే నేను అక్కడి నుండి చిటికలో శివలింగాన్ని చేసుకునేంత శక్తి నాకు శివయ్య అందించారు. అలా 16 వారాలు 16 లింగాల్ని, పార్థివలింగాలను అయితే చక్కగా పెట్టుకున్నాను. చాలామంది అడిగారు, అక్క శివలింగాన్ని పుట్టమణితో చేస్తున్నారు కదా, బూజు ఏమైనా పడుతుందా లేదా బ్రేకేజెస్ ఏమైనా వస్తున్నాయని చెప్పి అడిగారు. మీరు మంచి పుట్టమన్నుని సెలెక్ట్ చేసుకొని పుట్టమన్నుతో శివలింగాన్ని చేసుకుంటే కనుక ఎక్కడ ఏ బ్రేకేజెస్ కానీ ఏ ఫంగస్ కానీ ఏమీ రాకుండా చక్కగా ఉంటుందండి. ఏదైనా కూడా మంచిది చెడుది అని కాదు, మన మనసులోని ఒక మంచి సంకల్పం, ఒక మంచి బుద్ధితోని మంచి మనసుతో చేస్తే ఏ పూజ అయినా కూడా నిజంగా అద్భుతంగానే ఉంటుంది. మనం ఎంత ఆర్భాటంగా చేసామనేది కాదు, మంచి మనసుతో గనక పూజ చేస్తే నిదర్శనం నేనేనండి. నిజంగా వీడియో చెప్తూ కూడా నాకు కంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, కంట్రోల్ చేసుకొని మీ అందరికీ కూడా చెప్తున్నాను నేను.
నిర్మలమైన మనసుతో చెయ్యండి. మంచి మనసుతో చెయ్యండి. ఒకళ్ళకి చెడు జరగకూడదు అనుకుని చెయ్యండి. నిజంగా అంతా కూడా మంచే జరుగుతుంది. సో, ఈవినింగ్ వచ్చేసి ఇల్లంతా కూడా తడిగుడ్డు పెట్టేసుకున్నాను. తడిగుడ్డు పెట్టుకొని ఇంకా పేటనంతటిని కూడా ఏర్పాటు చేసుకున్నాను. ఈ లోపే నేను ముందుగా బయటికి వెళ్ళి పువ్వులన్నీ కూడా తెచ్చుకున్నానండి. ఫుల్ వర్షంతోని అసలు షాప్స్ కూడా ఎక్కడ ఉంటాయా లేదా అనే డౌట్‌తో వెళ్ళాను. కానీ శివయ్య దయ వల్ల నాకు నచ్చినన్ని పువ్వులు దొరికాయి శివయ్యకి. మావిడాకు దొరకదేమో అనుకున్నాను. మావిడాకు దొరికింది. పండ్లు అన్నీ సమస్తం దొరికాయండి. చక్కగా అన్నీ తెచ్చుకున్నాను. తెచ్చుకొని పీటని ఏర్పాటు చేసుకున్నాను. ముందుగా దేవుడి గదిలోని దీపారాధన అంతా కూడా చేసుకున్నాను. పీటని ఏర్పాటు చేసుకున్నాను. శివయ్య పటాన్ని పెట్టుకొని ఇలా మామిడాకులు అన్నీ కూడా పెట్టుకున్నాను. అలానే మారేడు ఆకులు దొరికాయి. మారేడు కాయలు కూడా జంటగా పార్వతీ పరమేశ్వర్‌లా దొరికాయండి అసలు. అనుకోకుండా మా వారు తీసుకొచ్చి ఇచ్చారు. పూజ చేసుకుంటాను అన్నావు కదా! ఇదిగో దొరికింది తీసుకో అని చెప్పేసి ఆయన జిమ్ దగ్గర ఉంటే తీసుకొనొచ్చి ఇచ్చారనమాట. చెట్టు నుండి కోసుకొని తెచ్చిచ్చారు. చాలా ఆనందం అనిపించింది. అండ్ ఇది దివాళీ ముందు రోజు నాకు తీసుకొచ్చారండి. మారేడు కాయలు కూడా కార్తీక మాసంలో కాదు. దివాళీ ముందే తీసుకొచ్చారు. కార్తీక మాసంలో కొయ్యకూడదు అని ఏమీ కాదు. ఒకవేళ కొయ్యకూడదేమో అని అనుకుంటారేమో అని చెప్పి ముందే చెప్తున్నాను. దివాళీకి ముందు రోజు తీసుకొచ్చిందే ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. అందుకే ఆకులు కూడా మీకు అంత ఫ్రెష్‌గా అనిపించవు. బట్ పర్లేదు, శివయ్య పూజకి అందే కదా, అది చాలు అనిపించింది. అండ్ ఉద్యాపన విషయానికి వస్తే గనక 17వ వారం మనం 16 లింగాలకి కూడా పూజ చేసుకుంటాం కదా. 16 లింగాలని కూడా ఒక ప్లేట్‌లో గానీ లేదా పీట మీద గానీ ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకొని చక్కగా పూలతోని అలంకరణ చేసుకోవాలండి. ఒక మామిడి కొమ్మ తెచ్చుకోవాలి. పూలతో అలంకరణ చేసుకోవాలి. అలానే ఒక్క మారేడు దళం ఉన్నా సరిపోతుంది. మారేడు దళాలు తెచ్చుకొని సిద్ధం చేసుకోవాలి. అలానే కార్తీక మాసంలో పూర్తయ్యింది కదా, చాతుర్మాసంలోనే నా వ్రతం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. కార్తీక మాసంలో మనము ఎక్కువగా దీపారాధనే చేస్తుంటాం కాబట్టి దీపాలు మీకు ఎన్ని నచ్చితే అన్ని పర్వాలేదు, దీపారాధనకు సిద్ధం చేసుకోండి. ఇక్కడైతే స్వచ్ఛమైన ఆవు నెయ్యితో నేను దీపారాధన వెలిగిస్తున్నాను. ఇది ఇంట్లో చేసుకున్న ఆవు నెయ్యి అండి, నేను ఇంట్లో చేసుకున్నది. సో అలా స్వచ్ఛమైన ఆవు నెయ్యిని మీరు ఉపయోగించవచ్చు. లేదు అంటే కనుక నువ్వుల నూనె చాలా శ్రేయస్కరం అండి. ఇప్పుడు మనకి స్పెషల్గా కార్తీక మాసంలో నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచిది. సో అలా దీపారాధనకు అంతా కూడా సిద్ధం చేసుకొని ముందుగా దేవుడి గదిలో దీపారాధన చేసుకోవాలి. అలానే తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకోవాలి. ఆరు బయట అంటే ద్వారబంధం దగ్గర కూడా ఒక చిన్న దీపారాధన వెలిగించుకుంటే మంచిదండి. అలా వెలుగుల్లోని శివయ్యకి పూజ చేస్తే చాలా మంచిది. మొత్తం అలా అంతా కూడా చేసుకున్న తర్వాత శుభ్రంగా స్నానం చేసి మంచి దుస్తులు కట్టుకొని వీలైతే పిల్లల్ని కూడా పూజలో ఇన్వాల్వ్ చేసి పిల్లలకు కూడా మన ప్రతి పద్ధతిని అంటే మన హిందూ ధర్మాన్ని అలానే మన పూజల్ని అన్నిటిని కూడా వాళ్ళకు కూడా పరిచయం చేస్తూ పిల్లల్ని కూడా కూర్చోబెట్టి ఇంట్లో ఎంతమంది ఉంటే అందరినీ కూడా కూర్చోబెట్టి పూజనైతే చేసుకోవాలన్నమాట. ఉద్యాపన రోజు ఏమీ లేదండి, ప్రతి వారంలాగే శివలింగాలను అన్నిటిని కూడా పెట్టుకుంటాం. 16 పార్థివ లింగాలని కూడా పెట్టుకుంటాము. పుట్టమనతో చేసిన దాన్ని పెట్టుకొని గణపతిని అలాగే గౌరమ్మను కూడా పూజిస్తాం కదా, అలాగే గణపతిని గౌరమ్మను కూడా పెట్టుకొని ముందుగా దీపారాధన చేసుకొని గణపతిని అయితే పూజ చేసుకోవాలి. కృతజ్ఞతా భావంతో పూజ చేసుకోవాలండి. తండ్రి ఇన్ని రోజులు కూడా నాకు ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి పూజ చేసుకోవడానికి నాకు అవకాశాన్ని కల్పించావు తండ్రి అని చెప్పి మనము గణపతికి మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలండి. అలానే గౌరమ్మకు కూడా పూజ చేసుకోవాలి. తల్లి నువ్వు చెప్పిన ఇంత మహత్తరమైన పూజని మేము చేసుకొని మా ఇంట్లో కూడా అంతా బాగుంది తల్లి నీ దయ వల్ల అని చెప్పి గౌరమ్మకు కూడా పూజ చేసుకోవాలండి. ఆ తర్వాత శివయ్యకు కూడా పూజ చేసుకోవాలి. శివాష్టకాన్ని చదువుకోవాలి. లేదా మనము శివ స్తోత్రాలు ఉంటాయి కదా, శివ స్తోత్రాలు చదువుకోవచ్చు. ఓం నమ శివాయ చదువుకోవచ్చు. కాలభైరవాష్టకం చదువుకోవచ్చు. లింగాష్టకం చదువుకోవచ్చు. ఇలా అన్నీ కూడా శివయ్యకి సంబంధించిన నామాలు చదువుకొని పూజ చేసుకోవచ్చు. అలాగే వ్రత కథ ఉంటుందండి. అష్టోత్తరం అన్నీ కూడా జరిగిన తర్వాత వ్రత కథ కూడా ఉంటుందన్నమాట. వ్రత కథ కూడా చదువుకోవాలి. మొత్తం వ్రత కథ గురించి అందరికీ చెప్తే కూడా చాలా మంచిది కాబట్టి వ్రత కథ కూడా చదువుకొని చక్కగా శివయ్యకి అయితే పూజ చేసుకోవాలి. మనస్ఫూర్తిగా ధూపాన్ని సమర్పించి దీపాలను వెలిగించుకొని పువ్వులతోని మారేడు దళాలతోని చక్కగా పూజను చేసుకోవాలండి. పూజ చేసుకొని ధూపం దీపం నైవేద్యం సమర్పించుకోవాలి. పూర్ణ ఫలమైన కొబ్బరికాయను కొట్టుకోవాలి. అలానే అరటిపళ్ళను కూడా పెట్టాలి నైవేద్యంగా. అలానే దక్షిణ తాంబూలం కూడా సమర్పించాలి. రవ్వ కేసరిని కూడా నైవేద్యంగా పెట్టాలండి వీలైతే. ఒకవేళ వీలు కాలేదనుకుంటే కనుక రవ్వ కేసరి నైవేద్యంగా పెట్టకపోయినా పర్లేదు. ఇప్పుడు చెప్పాను కదా, మాకు వైజాగ్లో సైక్లోన్ కారణంగా
ఆ షాప్స్ ఏవి లేకపోవడంతోని మాకు బ్లింకిట్స్‌లో గానీ, స్విగ్గీలో గానీ ఎక్కడ కూడా మాకు ఏవి కూడా ఆర్డర్స్ తీసుకోకపోవడంతోని నా దగ్గర రవ్వ లేక నేను రవ్వ కేసరి అయితే చేయలేకపోయాను. కానీ మరుసటి రోజు కూడా ఎలాగో మనకి కార్తీక మాసం ఉంది కాబట్టి పీఠాన్ని తీయకుండా రవ్వ కేసరిని పెట్టి పూర్తిగా బుధవారం రోజు పీఠాన్ని తీద్దామని చెప్పేసి ఇంకా నిర్ణయించుకున్నాననమాట. సో, అలా మీరు రవ్వ కేసరి కూడా పెట్టుకోవచ్చు నైవేద్యంగా. పెట్టి మొత్తం పూజనంతటిని కూడా చేసుకోవాలండి. అలానే మనము ఈరోజు గోమాతకి ఏదో ఒకటి తినడానికి సమర్పిస్తే ఇస్తే చాలా మంచిది. గోమాతకెళ్ళి పూజ చేసి వాటికి వాటి అవసరార్థం కోసం గోశాలకి ఎంతో కొంత డబ్బులివ్వడం గానీ, లేదా గోమాతకి ఏదైనా పెట్టడం గానీ చెయ్యాలి. అలానే బ్రాహ్మణునికి స్వయంపాక దానమిస్తే చాలా మంచిది. కార్తీక మాసంలోని చాలా మంచిది. అలా దట్టు మనము ఈ 16 సోమవారాలు పూజ చేసిన తర్వాత కూడా బ్రాహ్మణునికి కూడా మనం దానం ఇస్తే చాలా మంచిదండి. అది కూడా అంటే ఒక పేద బ్రాహ్మణునికి ఇస్తే ఇంకా మంచిదనమాట. అన్ని విధాలుగా కాకుండా కొంచెం వాళ్ళకి నీడ్ ఉంది అనుకునే వాళ్ళకి మనము బ్రాహ్మణునికి దానం ఇస్తే మంచిది. అలానే పిల్లలకి చదువుకునే పిల్లలకి అవసరార్థం వాళ్ళకి బుక్స్ కానీ ఏవైనా కొనిస్తే కూడా చాలా మంచిదండి. అలానే పేదవాళ్ళకి ఎవరికైనా కూడా ఒక ముగ్గురికైనా కూడా భోజనం పెడితే చాలా మంచిదనమాట. అలానే ఇంటికి సాధారణంగా అయితే 16 మందిని పిలిచి భోజనం పెట్టి వాళ్ళకి తాంబూలం అనేది ఇస్తే మంచిది అంటారు. అలా కుదరని పక్షంలో ఒక్కరికైనా పిలిచి తాంబూలం పెడితే మంచిదండి. భోజనం పెట్టి తాంబూలం పెడితే మంచిది. ఎవ్వరికీ కుదరలేదు, నేను ఇంట్లోని శివయ్యకి పార్థివలింగాన్ని పెట్టుకొని ఒక్క పువ్వు సమర్పించి ఇంత విభూది సమర్పించి ఒక బిల్వపత్రం సమర్పించి పూజ చేసుకున్నానమ్మా, నేను అసలు ఏమీ చేయలేను అనుకుంటే కనుక గుడికి వెళ్ళి ఒక 10 రూపాయలు అక్కడ ఎవరైనా కూడా గుడి బయట ఉంటారు కదా, అంటే సాధారణంగా యాచకులు కానీ ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళకైనా ఒక్క 10 రూపాయలు హుండీలో కాకుండా వాళ్ళకి ఇస్తే నిజంగా చాలా మంచిదండి. ఇది ఏది చేయకపోయినా కూడా అదొక్క పని చేస్తే కూడా మనం శివయ్యకి ఎన్నో వేలు ఖర్చు పెట్టి పూజ చేసినంత పుణ్య ఫలితం దొరుకుతుంది. మనం పువ్వులకి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, నైవేద్యాలకు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. దాని బదులు ఈ అన్నిట్లకంటే ఆ పువ్వులకి ఆ నైవేద్యాలకు ఖర్చు పెట్టే బదులు ఆ డబ్బులతోని పేదవాళ్ళకి ఎవరికో ఒకరికి ఒక్క చిన్న కడుపు నింపితే సరిపోతుందండి. ఇంకేమీ మనం చేయాల్సిన అవసరం లేదు. అలా మనము తాంబూలం అన్నీ ఇచ్చి మీకు శక్తి ఉన్నంతలోని ఒక జాకెట్ మొక్కో, ఒక చీరో, ఒక రవికో ఏదో ఒకటి పెట్టి తాంబూలం ఇస్తే మన పూజ అయితే సమాప్తం అవుతుంది. 16 సోమవారాల వ్రతం ఉద్యాపన అయితే సమాప్తం అవుతుంది. తర్వాత పార్థివ లింగాలను ఏం చేయాలి అని మీకు సందేహం ఉంటుంది. పార్థివ లింగాలను వచ్చేసి 3 నెలల్లోపు ఏదైనా పుణ్య నదుల్లో కలిపితే చాలా మంచిదండి. ఎక్కడైనా కూడా మీకు దగ్గరలో ఉండే నది ఏదో ఒకటి పుణ్యనది ఉంటుంది కదా, పుణ్యనదుల్లో కలిపితే చాలా మంచిది. అలా మీరు ఈ 16 సోమవారాల వ్రతాన్ని చేసుకోవచ్చు. 16 సోమవారాల వ్రతం చేస్తున్న మధ్యలోనే ఆ 16 సోమవారాల యొక్క విశిష్టత ఎలా ఉంటుంది, ఆ మార్పు ఎలా ఉంటుంది అనేది మీరు నిజంగా మీకు మధ్యలోనే తెలిసిపోతుంది. శివయ్య మనల్ని ఎంతగా చేంజ్ చేసేస్తారనేది కూడా మీకు మధ్యలోనే తెలిసిపోతుందండి. 1 to 3 వీక్స్ స్టార్ట్ చేసేసరికే మీకు మొత్తం తెలిసిపోతుంది. ఈ పూజ చేస్తే లైఫ్లో ఇంత చేంజెస్ వస్తాయా, మనలో ఇంత చేంజ్ అవుతుంది అనేది ప్రతిదీ కూడా మీకు అర్థమైపోతుంది. సో శివయ్య మనల్ని నిజంగా ఎంత పాతాళంలో ఉన్నా తీసుకొచ్చి గట్టి మీద పెట్టేస్తారు. అంతటి మహత్తరమైన శక్తి శివయ్యకు ఉందండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి. ఇది చేసుకోకూడదు, వీళ్ళే చేసుకోవాలి, వీళ్ళే చేసుకోకూడదు అని ఏమీ లేదండి. ప్రతి ఒక్కరూ పూజనైతే చేసుకోవచ్చు. హ్యాపీగా పూజనైతే చేసుకోండి. అండ్ ఇకపోతే నా కోరిక ఏంటి అని మీ అందరికీ సందేహం రావచ్చు. నేను ఒకటే కోరుకున్నానండి శివయ్యకి. ఫస్ట్గా కోరుకునేది ఈ పార్థివలింగాలను అన్నీ తీసుకొచ్చి శివయ్య కాశీలోని గంగమ్మ ఒడికి చేర్చాలని నా కోరిక తండ్రి అని మొదటిగా నేను పూజ చేయక ముందే కోరుకున్నది ఇది. అది కోరిక నెరవేరుతుందా లేదా అనేది నిజంగా శివయ్య మీదకి వదిలేస్తున్నాను. శివయ్య ఆజ్ఞ ప్రకారం ఎలా జరిగితే అలా జరుగుతుంది. ఇంకంతా ఆయన ఆజ్ఞ. ఇంకొకటి కోరుకున్నానండి, నిజంగా నాలో ఉండే చెడ్డ గుణాన్ని తీసేయమన్నాను, మంచి గుణాన్ని నాకు అందించమన్నాను. ఎవ్వరి పట్ల కూడా నాకు ఈర్ష్య, ద్వేషం ఉండొద్దు అని కోరుకున్నాను. నేను ఎవ్వరి కోసం కూడా చెడుగా మాట్లాడకూడదని కోరుకున్నాను. ఎవరిని కూడా నా వల్ల ఎవరికి చెడు జరగకూడదని కోరుకున్నాను. హాని తలపెట్టకూడదని కోరుకున్నాను. ఎవరి గురించి వెనకాతల తప్పుగా మాట్లాడకూడదు. ఎవరి పాపాన వాళ్ళు పోతారు తండ్రి, నువ్వే చూసుకుంటావు, నా వెనకాతలు నువ్వే ఉంటావని ఇది మాత్రమే కోరుకున్నాను. నాలో ఉన్న చెడ్డ గుణాన్ని తీసేయమన్నాను.
అది అయితే మాత్రం నిజంగా నాకు జరిగిందనే అనుకుంటున్నాను నేనైతే మాత్రం. ఇంకొకటి కోరుకున్నది ఏంటి అంటే ముఖ్యంగా నేను కోరుకున్నది ఏంటంటే, "శివయ్య నీకన్నీ తెలుసు తండ్రి. నాకు మంచేదో, చెడేదో నీకు ప్రతీదీ తెలుసు. నాకేది జరగాలో, ఏది జరగకూడదో అన్నీ నీకు తెలుసు తండ్రి. ఏది మంచి అనుకుంటే అదే చెయ్యు, ఏది చెడు అనుకుంటే అది చెయ్యొద్దు" అని చెప్పి అన్నాను. అలానే ఎవరైతే నా లైఫ్‌లోని నా చెడు కోరుకునే వాళ్ళుంటారో వాళ్ళందరినీ దూరం చేసేసేయి. నా మంచి కోరుకునే వాళ్ళని, నాపై ప్రేమ చూపించే వాళ్ళని మాత్రమే నాకు దగ్గర చేయి తండ్రి. ఎలాంటి టాక్సిక్ పీపుల్‌ని కూడా నా లైఫ్‌లో ఉంచొద్దు అని చెప్పి నేను గట్టిగా కోరుకున్నానండి 16 వారాల్లో. అది నెరవేరింది. నిజంగా ఈ కోరికైతే 100% నెరవేరిందనే చెప్తున్నాను. నా లైఫ్‌లో నా చెడు కోరుకునే వాళ్ళు, నా కోసం వెనకాతల మాట్లాడుకునే వాళ్ళు, నన్ను బ్యాడ్ చేయాలి అనుకునే వాళ్ళని నా నుండి దూరం చేసేసాడు తండ్రి. నాకు ఎవరైతే మంచి చేస్తారో, నా మంచి ఎవరైతే కోరుకుంటారో వాళ్ళని ఇంకా నాకు దగ్గరగా చేశాడు. నిజంగా శివయ్యకి జీవితాంతం రుణపడి ఉంటాను ఈ విషయంలో మాత్రం. మీరు కూడా 16 సోమవారాల వ్రతం చేసుకోండి. మార్పుని